మన సమాచారాన్ని మన సంఘానికి, మన సమాచారం మన ప్రాంతానికి అనేక మందికి తెలిసే విధంగా ఈ చిన్న ప్రయత్నాన్ని మనం చేస్తూ మన ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ మాటలు మనకి క్రొత్తవైనా పాతవైనా సరే, దేవుని మాటల్లో శక్తి ఎప్పుడూ తగ్గదు, దేవుని మాటల్లో ప్రభావం ఎప్పుడూ తగ్గదు, దేవుని మాటల్లో అభిషేకం ఎప్పుడూ తగ్గదు. దేవుని మాట ప్రతిరోజు కూడా 100కి 100 పని చేస్తూనే ఉంటుంది. 100కి 100 కార్యాన్ని మనుషుని యొక్క జీవితంలో జరిగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది వాక్యం, అది ప్రభు మాట, దేవుని మాట. కాబట్టి మనము పదే పదే వింటున్నా సరే, మనము పదే పదే ధ్యానం చేస్తున్నా సరే, మనము పదే పదే మనము పఠిస్తున్నా సరే, అది మనకి ఒక నూతనంగా ఒక అనుభవాన్ని మరొక రకంగా రకరకాల అనుభవాన్ని మన మనసులో నింపడానికి ఈ వాక్యం మన జీవితంలో ఎంతైనా సహాయం చేయటానికి అవకాశం ఉందని మనము గమనించి ఆలోచించాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినేవారిగా ఉండాలి, అనుసరించేవారిగా ఉండాలి, గ్రహించేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉంటే నిజంగా మన జీవితాలను దేవుడు 10 మందికి ప్రయోజనకరంగా, 10 మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయటానికి అవకాశం ఉంది. బైబిల్ గ్రంథములో వాక్యం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37, 38. లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37, 38. ఈ 3 వచ్చిన భాగాలలో కూడా ఒక స్త్రీ మనకి కనబడుచూ ఉంది. ఒక స్త్రీ మన కళ్ళ ముందు మనకి బైబిల్లో ప్రత్యక్షమవుతూ ఉందన్నమాట. ఈమె ఎవరంటే అన్నా అని బైబిల్లో ఉంది. అన్నా అని బైబిల్లో మనకి చెప్పబడి ఉందన్నమాట. ఈమె పాత్ర క్రిస్మస్లో ఏ విధంగా ఉంది, ఈమె పాత్ర క్రిస్మస్లో ఏ విధంగా ఉందో మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలగాలి. వీరందరూ స్త్రీలే కాబట్టి జాగ్రత్తగా ప్రభు మీద మనసు పెట్టి ఈ అన్న ఏ విధంగా దేవుణ్ణి స్తుతించిందో, ఆరాధించిందో, నాయనా నేను కూడా మీ కొరకు ఆ విధంగా ఆరాధించాలి ప్రభా అని మనము ఎప్పుడు కూడా ఆ విధంగా మనము ఆలోచన చేస్తూ మనం ముందుకు సాగగలిగిన వారిగా ఉండాలి. అయితే ఈ విషయంలో బైబిల్ ఎన్నో విషయాలు, ఎంతో సమాచారం మనకి అందిస్తూ ఉందన్నమాట. ఆమె ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఎలాగుంది, ఆమె ఎటువంటి గోత్రకర్తకు చెందిన వ్యక్తిగా బైబిల్లో ఉందో మనం చూడగలిగితే మనకి బైబిల్లో ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయన్నమాట. ఆషేరు గోత్రానికి సంబంధించిన స్త్రీ అని బైబిల్లో మనం చూస్తాం. అనగా ఆషేరు యొక్క గోత్రము దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పని కలిగి ఉన్న గోత్రంగా ఆషేరు గోత్రం ఉందని మనం బైబిల్లో మనం చూస్తాం. ఈ ఆషేరు గోత్రానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ జీవించారంటే కనానుకు ఉత్తరపు భాగాన ఈ యొక్క గోత్రకర్తలు, ఈ వ్యక్తులు, ఈ సమూహము, ఈ గుంపు, ఈ ప్రజలు, ఇటువంటి గోత్రానికి సంబంధించిన వ్యక్తులు కనాను యొక్క ఉత్తర భాగంలో ఎక్కువగా నివాసం ఉన్న వ్యక్తులుగా ఉన్నారని బైబిల్ చరిత్ర వారి విషయంలో కొన్ని మాటలు ఆ విధంగా చెబుతూ ఉందన్నమాట. అయితే దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవాలయంలో పరిచర్య చేసే వ్యక్తులుగా వారి వంశం అందరూ కూడా, వారి జాతి, వారి జనాంగము అందరూ కూడా ఆ విధంగా ఉన్నారని బైబిల్ గ్రంథము ఆ విధంగా చెబుతూ ఉందన్నమాట. అయితే క్రిస్మస్లో ఇటువంటి పాత్ర ఆమె పోషిస్తూ ఉంది అని మనం చూడగలిగితే ఆమె విషయంలో మరొక మాట కూడా బైబిల్లో ఉంది. ఆ మాట ఏంటంటే ఆమె ప్రవక్తిని అని బైబిల్లో ఉంది. ప్రవక్త అనగా పురుషుడు, ప్రవక్తని అనగా స్త్రీ అని అర్థం అన్నమాట. స్త్రీ ప్రవక్తగా ఉండి దేవుని పక్షమున, దేవుని సన్నిధిలో ఒక ప్రవక్త యొక్క పాత్రను పోషించిన
ఒక మంచి స్త్రీగా ఈమె కనిపిస్తుందని మనం బైబిల్లో చూస్తున్నాం. యెరూషలేము యొక్క దేవాలయంలో ఆమె ఉంటూ రేయింబగళ్ళు సేవ చేస్తూ ప్రభు కొరకు కనిపెడుతూ దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆమె ఉందని బైబిల్లో మనకి ఎన్నో విషయాలు ఆమె విషయంలో మనకి తెలియపరుస్తూ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఈమె గోత్రం గురించి మనం చూడగలిగితే ఆషేరు అనగా అర్థం ఏమిటంటే దేవుని యొక్క ఏర్పాటు అని ఆ మాటకు బైబిల్లో అర్థం. దేవుని యొక్క ఏర్పాటు అని ఆ మాటకు బైబిల్లో అర్థము ఆ విధంగా ఉందన్నమాట. దేవుని ఏర్పాటు అని అంటే అర్థం ఏమిటంటే ఆ వ్యక్తులను, ఆ ప్రజలను, ఆ గుంపుని దేవుడు తన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఆ జాతిని, ఆ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులుగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తుందన్నమాట. అనగా ఆషేరు గోత్రంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తన కొరకు ఉండాలి, తన కొరకు బ్రతకాలి, తన కొరకు పరిచర్య చేయాలి, తన కొరకు సేవ చేయాలి అని దేవుని యొక్క ఏర్పాటు కూడా ఆ ప్రజల పట్ల ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. కనుక దేవుని యొక్క ఏర్పాటులో దేవుని ప్రజలు ఉన్నప్పుడు, దేవుని చిత్తములో దేవుని ప్రజలు ఉన్నప్పుడు, దేవుని సంకల్పములో ప్రభు బిడ్డలు ఉన్నప్పుడు నిజంగా ఆ బిడ్డలు గొప్ప దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుని అవకాశం ఉందని మనం ఈ రోజున గమనించి ఆలోచించాలి. దేవుని చిత్తములో నీవుండాలి, నేనుండాలి, మనం ఉండాలి. ప్రభు చిత్తములో ప్రభు బిడ్డలు లేకపోతే తన చిత్తానికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తులుగా వీరు ఉన్నట్లయితే దేవుని ద్వారా ఎన్నో విపత్తులు, ఎంతో నష్టము, శ్రమను వారు అనుభవించే ఆ అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తములో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేనికి తొనకడు, బెనకడు, దేనికి కూడా జడియడు, భయపడడు. ఎందుకంటే నేను దేవుని చిత్తములో ఉన్నాను, నా పట్ల ప్రభు చిత్తం ఉంది, నేను నేను కలిసి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం కాబట్టి నాలో, నా కుటుంబములో, నా విషయంలో ప్రభు నా వాడిగా ఉన్నాడు అని ఒక నమ్మకం మనకి ఉండాలి. ఆ విధంగా ఉండగలిగితే నిజంగా అది ఎంతో మంచిదని మనం గమనించాలి. అయితే మరొక మాట బైబిల్లో ఏముందంటే, బైబిల్ అంటుంది కదా, ఆమె పనూయేలు కుమార్తె అని దేవుని వాక్యంలో ఉందన్నమాట. తన తండ్రి ఎవరంటే పనూయేలు అని బైబిల్ గ్రంథంలో ఉందన్నమాట. పెనూయేలు వేరు, పనూయేలు వేరు. పెనూయేలు ఒక స్థలానికి సంబంధించిన పేరు, పనూయేలు ఒక వ్యక్తికి సంబంధించిన పేరు అని మనము గమనించాలి. పెనూయేలుకి పనూయేలుకు తేడా లేదు కాబట్టి పనూయేలే పెనూయేలు అండి అనడానికి వీలు లేదు. పనూయేలే పెనూయేలు కానీ పెనూయేలు పనూయేలు అనడానికి కూడా వీలు లేనే లేదు. పెనూయేలు వేరు, పనూయేలు కూడా వేరన్నమాట. పనూయేలు అనగా దేవుని యొక్క ముఖం అని అర్థం. ప్రభు ముఖం, దేవుని యొక్క ముఖం అని ఆ పేరుకు బైబిల్లో అర్థము ఆ విధంగా ఉందన్నమాట. దేవుని ముఖాన్ని చూసిన వ్యక్తులు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని మనం చూడగలిగితే దేవుని యొక్క స్వారూప్యాన్ని చూసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, పరోక్షంగా చూసిన వ్యక్తులు చాలామంది ఉన్నారన్నమాట. మోసే చూడాలనుకున్నప్పుడు దేవుడు తన వెనుకటి భాగాన్ని మాత్రమే చూపించాడు. కొంతమంది వ్యక్తులకు దేవుడు తన మహిమను మాత్రమే చూపించాడు. అయితే క్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు సాక్షాత్తు క్రీస్తుని చూడగలిగిన వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారు చూశారు, వారు ప్రభుతో నడిచారు, జీవించారు, బ్రతికారు. నిజంగా ఆ మనస్సమైన క్రీస్తుతో అనేక మంది కొనసాగిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి, లేకపోలేదు. అయితే పనూయేలు అనగా దేవుని యొక్క ముఖము అని బైబిల్ గ్రంథంలో ఆ విధంగా వాక్యం మనకు ఆ విధంగా తెలియపరుస్తూ ఉందన్నమాట. దేవుని ముఖం అంటే దేవుని పోలిక, దేవుని ముఖం అంటే దేవుని మనస్సు, దేవుని ముఖం అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా మనం ఈ దినాన ఉండాలని దేవుని యొక్క వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా
అంత మంచి గోత్రములో పుట్టి అంత మంచి తండ్రికి పుట్టిన ఆ బిడ్డ ఎవరంటే యెరూషలేము యొక్క దేవాలయంలో ఆమె రేయింపగళ్ళు సేవ చేసే వ్యక్తిగా, పరిచర్య చేసే ప్రవక్తినిగా ఉందని దేవుని వాక్యం మనం చూస్తాం. అయితే 4వదిగా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, తన కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరములు ఆమె తన భర్తతో సంసారం చేసిన స్త్రీగా ఉందని దేవుని వాక్యం మనం చూస్తామన్నమాట. అనగా తన కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరముల వరకు కూడా తన భర్తతో సహజీవనం చేసిన స్త్రీగా ఆమె బైబిల్లో ఉందని దేవుని వాక్యం ఆ విధంగా మనకి స్పష్టంగా ఆ విషయంలో బైబిల్ తెలియపరుస్తూ ఉందన్నమాట. అనగా కుటుంబ జీవితం, కుటుంబ వ్యవహారం, కుటుంబ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో దేవుడు ఆ బిడ్డకు రుచి చూపించాడు. దేవుడు ఆ బిడ్డకు సవి చూసే విధంగా సహాయం చేశాడు. భర్త అంటే ఏమిటో, కుటుంబం అంటే ఏమిటో, జీవితం అంటే ఏమిటో, భార్యాభర్తల బంధం అంటే ఏంటో ఆమె కాస్త రుచిని చూసినట్టుగా కూడా బైబిల్ గ్రంథం ఈ దినమున ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు కట్టిన కుటుంబాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రభువు కట్టిన కుటుంబాలు మనం బైబిల్లో చాలా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే భక్తుడు అంటాడు కదా, యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువాని ప్రయాస అంతా కూడా వ్యర్థము అని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే కుటుంబాలను ప్రభువు కట్టాలి. ఆయన కట్టకపోతే కుటుంబాలు కట్టబడవు, పడగొట్టబడతాయి. ఆయన కట్టకపోతే కుటుంబాలు కట్టబడవు, పడగొట్టబడతాయి. కనుక ఈ లోకంలో జీవించిన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభులు వారు కట్టగలిగినప్పుడు, కట్టబడుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబాలు దేవుని కొరకు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా జీవించడానికి అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా కుటుంబాన్ని స్థాపించిన ప్రభువు, కుటుంబ వ్యవస్థను స్థాపించిన దేవుడు కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు ఆయన. ఎందుకంటే కుటుంబము కట్టబడడం దేవుని చిత్తం, కుటుంబం నిర్మించబడడం దేవుని చిత్తం, కుటుంబాన్ని కలిగి ఉండడం దేవుని చిత్తం. ఆ కుటుంబాన్ని ప్రతి వారు కూడా ఈ లోకములో కాపాడుకోవాలి, కొనసాగించాలని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దేవుడు కట్టిన కుటుంబంలో ఏ వ్యక్తి ప్రవేశించకూడదు. దేవుడు కట్టిన కుటుంబంలో ఏ వ్యక్తి జోక్యం చేసుకోకూడదు. దేవుడు కట్టిన కుటుంబంలో ఏ వ్యక్తి కూడా వ్రేలు పెట్టడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? అది యెహోవా కట్టిన కుటుంబం కాబట్టి ఆ కుటుంబం దేవుని కొరకు అంతవరకు ఆశీర్వాదకరంగా జీవించాలి కానీ, విజయవంతంగా జీవించాలి కానీ, ఆశీర్వాదాలు లేకుండా అపజయంగా జీవించిన కుటుంబాలుగా ఉంటే ఆ కుటుంబాల బట్టి దేవునికి ఎప్పుడు కూడా సంతోషం ఉండదని మనము గమనించాలి. ఆ తదుపరి మాట ఏముందంటే బైబిల్లో చూడగలిగితే, బహుకాలము గడిచి 84 సంవత్సరములు విధవరాలై ఉంది అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తున్నాం. ఈ 36 నుండి 38 వరకు వాక్య భాగాలు మనం చదువుకొనగలిగితే అందులో మరొక మాట ఏమిటంటే, బహుకాలము గడిచి 84 సంవత్సరములు విధవరాలై ఆమె ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా మనకి బైబిల్లో సెలవిస్తూ ఉందన్నమాట. అనగా అన్నా కలిగిన అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆమె కుటుంబ జీవితాన్ని కలిగి ఉంది. ఆ అనుభవం ఆమెకు బాగా తెలుసు. అయితే బైబిల్ మరొక అనుభవాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఆ అనుభవం ఏమిటంటే 84 సంవత్సరములు విధవరాలుగా ఒంటరి బ్రతుకు, ఒక్క వ్యక్తే, ఒక్క స్త్రీని కుటుంబంలో జీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ దినమున ఆ విధంగా పరిచయము చేస్తూ ఉందన్నమాట. చూడండి, ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం. ఒంటరి బ్రతుకు చాలా కష్టం. ఈ రోజుల్లో చూడండి, అనేక మంది కరోనా వైరస్ వచ్చిన వారు ఒంటరిగా ఉండి, ఏకాంతంగా ఉండి, ఎక్కడో ఒంటరిగా ఉండి చాలామంది దాన్ని తట్టుకోలేక చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఒంటరితనం ఒక ఎత్తు అయితే వ్యాధి ఒక ఎత్తు. అనగా ఆ విధంగా ఒంటరితనాన్ని ప్రజలు సహించలేక, తట్టుకోలేక, ఎందుకు ఈ స్థితి, ఎందుకు ఈ జీవితం, నేను ఎందుకు కుటుంబానికి దూరంగా ఉన్నాను,
భార్యకు, భర్తకు, బిడ్డలకు, సమాజానికి, అనేక మందికి నేను ఎందుకు దూరంగా ఉన్నాను, నా స్థితి ఇదేనా, ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చింది అని చనిపోయిన వారు కూడా ప్రపంచంలో చాలామంది మనము చూస్తూ ఉంటున్నాం. కరోనా వైరస్ అనేది ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక జిల్లాకి కాదు, ఒక ప్రాంతానికి కాదు, సర్వ ప్రపంచం అంతటి కూడా అది వ్యాపించిన ఒక మహమ్మారిగా ఈ రోజున ప్రజలు దాన్ని పరిగణిస్తూ ఉన్నారు. అది ఆ విధంగా విజృంభించింది, వ్యాపించింది, వ్యాప్తి చెందింది. ఈ రోజున ఆ విధంగా ప్రజల్లో కల్లోలాన్ని రేపిన గొప్ప వ్యాధిగా మనము దాన్ని చూస్తూ ఉంటున్నాం. అయితే ఈమె కూడా 84 సంవత్సరములు యెరూషలేము ఒక దేవాలయంలో ఉండి 84 ఏండ్లు విధవరాలుగా ఒంటరి బ్రతుకు ఆమె జీవించిందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అయితే నేను అంటున్నాను, ఆమె ఒంటరి బ్రతుకులో దేవుని సహవాసం ఉంది. ఆమె ఒంటరి స్థితిలో దేవునితో సహవాసం చేసే కార్యాలు ఉన్నాయి. ఆమె ఒంటరితనములో దేవుని సన్నిధి ఉంది. ఆమె ఒంటరితనములో దేవుని దేవాలయం ఉంది. ఆమె ఒంటరితనములో ప్రభు పని ఆమె వెంట ఆమెతో ఉన్నట్టుగా ఈ రోజున బైబిల్ గ్రంథం ఆ విధంగా తెలియపరుస్తూ ఉందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఒంటరితనాన్ని మరిపించేది దేవుని సహవాసం, ఒంటరితనాన్ని మరిపించేది దేవుని కార్యాలు, దేవుని పని, దేవుని కార్యకలాపాలు అని మనం ఈ రోజున తప్పనిసరిగా మనము గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఎవరైనా జీవితంలో ఒంటరిగా ఉంటే, విసుకి వేసారిపోతూ ఉంటే, నాకెందుకు ఈ స్థితి, ఈ పరిస్థితి, ఈ బ్రతుకు అనుకున్న వారుంటే, ఈ దినమున ఆ వ్యక్తులు దేవునితో సహవాసము చేయగలిగితే, దేవునితో జీవితాన్ని జీవించగలిగితే, దేవునికి, దేవుని పనికి, దేవుని కార్యక్రమాలకు, దేవుని కార్యకలాపాలకు ఆ వ్యక్తులు ఈ రోజున అందుబాటులో ఆశీర్వాదకరంగా ఉంటే, నిజంగా వారి ఒంటరితనం ఒక అద్భుతకరమైన ఆశీర్వాదకరంగా మార్చబడడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. బహుకాలము గడిచింది, 84 ఏండ్లు వయస్సు ప్రాయం దాటిపోయింది. ఆమె ఒక్కతే జీవితంలో ఒంటరిగా బ్రతుకుతూ ఉంది. ఆమె జీవితం అంతా ఎక్కడ జీవించిందంటే యెరూషలేములో ఉన్న దేవాలయములో, యెరూషలేములో ఉన్న దేవుని సహవాసములో, దేవుని సన్నిధి ప్రాంగణములో ఆ తల్లి జీవించిందని ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మనము వక్రమైన, మనము ఒంటరిగా ఉన్నా, మనకెవరూ లేకపోయినా, మన జీవితంలో దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే నిజంగా దేవుడు మన స్థితిని దీవించే అవకాశం ఉంది. మన బ్రతుకును ప్రభు మార్చగలిగే సామర్థ్యం ఈ రోజున ఉందని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. మరొక వాక్యం చూడండి, ఆ క్రిందకు మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, దేవాలయం విడవక రేయింబగలు సేవ చేసే స్త్రీగా అన్న ఉందని బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. రేయింబగళ్ళు 84 ఏండ్లు కూడా, రాత్రులు పగళ్ళు కూడా దేవుని సముఖములో పరిచర్య సేవ చేసిన వ్యక్తిగా ఆమె ఉందని దేవుని యొక్క వాక్యము ఆ విధంగా తెలియపరుస్తూ ఉందన్నమాట. ఆమె ఎవరంటే ప్రవక్తని పని ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డులు, అభ్యంతరాలు, ఆటంకాలు వచ్చినా, ఒంటరితనమే వచ్చినా, జీవితంలో భర్తను పోగొట్టుకున్నా, కుటుంబంలో బిడ్డలు లేకపోయినా, ఆమె ఏది కలిగి ఉన్నా లేకపోయినా, నా ప్రవక్తతనాన్ని నేను విడవను, నా పని నేను విడవను, దేవుడు నాకు ఇచ్చిన పని అంతము వరకు చేస్తూ కొనసాగిస్తూ నేను తుదముట్టిస్తానని ఆ మంచి సంకల్పముతో ఆమె ఉన్నట్టుగా మనము బైబిల్ గ్రంథములు ఆ విధంగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున మనుషునికి వచ్చిన కష్టాలు మనిషి యొక్క జీవితంలో మనోదుఖానికి గురి చేస్తాయి, వ్యాధులకు గురి చేస్తాయి, ఇబ్బందులకు, శ్రమలకు ఆ వ్యక్తులను గురి చేసే ప్రమాదం ఉంది. ఈ రోజున అనేక మంది ఎంతో పని కలిగిన వారు, గొప్పవారు, అనేక మంది వ్యక్తులు, అనేక మంది కృంగిపోయిన వారు ఉన్నారు. జీవితంలో సతకల పడిపోయిన వారు ఉన్నారు. జీవితంలో వారి పనివారు విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఇంకా చాలు జీవితం, ఇంకా చాలు బ్రతుకు, ఇంకా చాలు సేవ, ఇంకా చాలు ఉద్యోగం, ఇంకా చాలు వ్యాపారం అనుకున్న వ్యక్తులు ప్రపంచంలో ఈ రోజున చాలా మందిని మనం చూస్తూ ఉంటున్నాం.
అయితే ఈ అన్న ప్రవక్తని ఎటువంటి వ్యక్తి అంటే విశ్వాసములో, భక్తిలో, ప్రార్థనలో, తన తండ్రి పెంపకములో, తన పరిసర ప్రాంతపు వాతావరణంలో ఆమె గట్టిగా, పటిష్టంగా, దృఢంగా, స్థిరంగా విశ్వాసపు జీవితంలో నిలిచి గెలిచిన వ్యక్తిగా అన్నా ఉందని ఈ రోజున బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నేను అంటున్నాను, నీ పనికి ఏదైనా సమస్య అడ్డుగా ఉందా? నీ జీవితానికి ఏదైనా ఇబ్బందులు అడ్డుగా ఉన్నాయా? నీ జీవితంలో నీవు అభివృద్ధి చెందకుండా నువ్వు తలపెట్టే పనికి ఏదైనా అడ్డుగా వచ్చినప్పుడు నీవు నీ జీవితంలో అన్ని ఆపు చేసుకున్న వ్యక్తిగా ఉన్నావా? విరమించుకున్న వ్యక్తిగా ఉన్నావా? ఏమీ లేని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావా? ఇంక నాకు వద్దు అనుకున్నావా? ఇంక నా స్థితి ఇంతే అని అనుకున్నావా? లేదు లేదు, ప్రతి మనిషి కూడా దేవుడు మంచి దినాలు పెట్టాడు. నువ్వు ఆశీర్వాదకరంగా జీవించిన దినాలు నీ ముందు ఉన్నాయి. నువ్వు ఓడిపోలేదు, గెలిచిన వ్యక్తిగా ఉన్నావని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. నువ్వు జీవితంలో పడి చెడిపోయినప్పుడు పడిపోయిన వ్యక్తి చెడిపోయిన వాడు కాదు, కానీ పడిపోయిన వ్యక్తి లేవడానికి సిద్ధంగా ఉంటే నిజంగా దేవుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్న మహత్యము కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడని ఈ రోజున బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అన్న జీవితంలో భర్తను పోగొట్టుకోయింది, వయస్సు పైబడింది, దేవాలయంలో ఉంది, ప్రవక్తని ఒక దేవుని పని కలిగి ఉంది. ఇన్ని శ్రమల్లో కూడా, ఇన్ని నష్టాల్లో, కష్టాల్లో కూడా ఆమె అంటుంది, నేను 84 సంవత్సరములు దేవాలయములో రాత్రి పగలు ఆమె ఆ పనికి న్యాయాన్ని చేస్తూ వచ్చిందన్నమాట. ఆమె తన పనికి న్యాయము చేస్తూ వచ్చింది. నేను ప్రవక్తను కనుక ఏమండి, నా జీవితంలో ఏది పైబడినా సరే, ఏది నా జీవితంలో అభ్యంతరకరంగా అడ్డుగా ఉన్నా సరే, నేను నా జీవితాన్ని ఎక్కడ ఎప్పుడు ఆపనని చెప్పి తన జీవితంలో విశ్వాసపు యాత్ర ఆమె ఎక్కడ కూడా ఆపకుండా ముందుకు కొనసాగించిన వ్యక్తిగా మనం బైబిల్లో చూస్తున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం అంటుంది, దేవాలయమును విడువక రేయింపగలు దేవుని పరిచర్య చేసి ఒక అద్భుతకరమైన ప్రవక్తినిగా ఆమె ఉందని వాక్యం మనకి చెబుతూ ఉంది. మరొక మాట చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ క్రిందకు వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆమె ఆ గడియలో యేసుని చూసి కొనియాడింది అని వాక్యం సెలవిస్తుంది. 37-38లో వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ గడియలో యెరూషలేముకు యేసయ్య రాబడ్డాడు. యెరూషలేము యొక్క మందిరానికి మరియమ్మ శిశువును తీసుకొని వచ్చింది. ఆ శిశువును ఆమె చూసి ఎత్తుకొని సంతోషించి ఆనందించి ఆమె అనే మాట ఏమిటంటే, ఆ గడియలో యేసయ్యను తీసుకొని వచ్చిన తర్వాత ఆ యేసును చూసి ఆమె ఆయనను కొనియాడిందని బైబిల్ గ్రంథం ఈ విధంగా ఈ రోజున మన మధ్యలో దేవుని మాటలు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె యేసుని చూసి ఏం చేసిందంటే, కొనియాడిందంట, స్తుతించిందంట, ఆరాధించిందంట, ఘనపరిచిందంట, కొనియాడిందంట, దేవుని హెచ్చించిందంట. ఇవన్నిట్లో ఏముందంటే ఆమె యేసుని చూసి సంతోషించి ఆనందించిన వ్యక్తిగా ఉందని దేవుని వాక్యం దినమున సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఆమె కూడా ఆ గడియలో, ఆ సమయంలో, క్రిస్మస్ ఆరాధనలో ఏమండి, ప్రభు జన్మదినములో, క్రీస్తు ఏమండి పుట్టుకలో ఆమె ఆ దినము కూడా ఆ సమయంలో ఆ మందిరములో ఏమండి ఆమె పాలు పంపులు పొంది దేవుని ఆరాధించినట్టుగా ఈ రోజున ఇక్కడ మనకి వాక్యం ఆ విధంగా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుని చూసింది, యేసుని కొనియాడింది, యేసుని ఏమండి పొగడింది, స్తుతించి ఆరాధించిందని మనకి బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. గొర్రెల కాపరులు వెళ్ళారు, యేసుని చూశారు. జ్ఞానులు వెళ్ళారు, యేసుని చూశారు. అనేక మంది యేసుని చూసుంటారా దినమున, ఆరాధించి ఉంటారా దినమున. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఏమండి అన్న ప్రవక్తిని కూడా ఆ దినములో ఈ క్రిస్మస్ ఆరాధనలో యేసు పాలుగా ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయానికి ప్రభులు వారు తేబడినప్పుడు ఆయనను చూసి ఆమె ఏమండి కొనియాడిందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. హల్లెలూయా. క్రిస్మస్ అనగా
క్రీస్తుని కొనియాడుట. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఘనపరిచి, స్తుతించి, హెచ్చించి ఆరాధించుట. ఆ దినమున యూదులు అనేక మంది మెస్సియా కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఆ దినమున యూదా ప్రజలు అనేక మంది, మెస్సియా నువ్వెప్పుడు మా దేశానికి, మా ప్రాంతానికి వస్తావు, మాకెప్పుడు విమోచన, విడుదల, రాబోయే ప్రవక్తగా మెస్సియాగా నువ్వు రాబోతున్నావు కదా, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అని చెప్పి ఆ దినమున యూదులు అందరూ కూడా ఒక ప్రవక్త కొరకు కనిపెడుతూ ఉన్నారు, ఒక మెస్సియా కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఆ మెస్సియా భూ ప్రపంచానికి యూదా దేశములో, పాలస్తీనా దేశములో, యూదా ప్రాంతములో, యూదా ప్రజల మధ్యన బెత్లెహేములో ఆయన జన్మించాడు. కన్యమరి గర్భాన పశువులో సాలలో పుట్టాడు, తొట్టులో పొరండబెట్టబడ్డాడు. అనేక మంది ఆయన చూసి సంతోషించి ఆరాధించారు, దూతలు గణపరిచారు, దూతలు పాటలు పాడారు. ఇన్ని రకాలుగా యేసయ్యను ఆరాధించినట్టుగా మనకి బైబిల్లో ఈ మాటలు అన్నీ కూడా మనకి సెలవిస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అనగా క్రీస్తుని పొగడడం. నీ ద్వారా నీ ప్రభులు వారు పొగడబడుతున్నారా? నీ ద్వారా నీ దేవుడు గణపరచబడుతున్నాడా? నీ ద్వారా నీ ప్రభులు వారు ఆరాధించబడుతున్నారా? నీవు దేవుని యొక్క ఆరాధనకు వచ్చి ఆరాధనలో పాలు పొందిన నీవు యేసుని ఆరాధించకపోతే, క్రీస్తుని గణపరిచే నీవు క్రీస్తుని గణపరచకపోతే, నీ ద్వారా ఎటువంటి మహిమ దేవునికి కలగకపోతే, నీ క్రిస్మస్, నీ పండుగ, నీ ఆరాధన, నీ సభలో, నీ సమావేశాలు అన్నీ కూడా వ్యర్థమని ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఆ విధంగా సెలవిస్తుంది. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి ఆమె మాట్లాడుచుండెను అని దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యెరూషలేములో అనేక మంది అంట విమోచన కొరకు కనిపెడుతూ ఉన్నారంట. అంటే మెస్సియా కొరకు కనిపెడుచు ఉన్నారు. అనేక మంది కనిపెడుచు ఉన్న ఆ సమయంలో ఆ కనిపెడుచున్న వారి దగ్గరికి వెళ్ళి ఈమె మాట్లాడుచున్న మాట ఏమిటంటే, మీరు కనిపెడుచున్న మెస్సియా ఈయనే, మీరు కనిపెడుచున్న క్రీస్తు ఈయనే, మీరు కనిపెడుచున్న ప్రవక్త, ఓ యూదా దేశపు ప్రజలారా, యెరూషలేము నివాసులారా, మీరు విమోచన కూడా కనిపెడుతున్నారు కదా, ఆ విమోచకుడు ఈయనే, ఆ విడిపించే వ్యక్తి ఈయనే. ఈయన మహాదేవుడు, లోకానికి బాలునిగా వచ్చాడు కానీ ఈయన గొప్పవాడని చెప్పి ఆ యేసుని అనేక మందికి ఆ అన్న ఆ విధంగా ప్రజలకు పరిచయము చేస్తూ ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. యెరూషలేములో ఉన్నవారికి, తన ప్రాంతంలో ఉన్నవారికి యేసయ్య విషయంలో అనేక మందికి ఆమె ప్రకటించే వ్యక్తిగా ఈ రోజున ఉందని మనం ఈ మాటలు మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యేసుని చూసి ఊరుకోలేదు. ఆమె యేసుని చూసి కొనియాడి, ఓహో నా పని అయిపోయింది అనుకోలేదు. ఆమె యేసుని చూసి సంతోషించి ఆనందించిన తర్వాత ప్రైజ్ లార్డ్ అని చెప్పి ముగించి వెళ్ళిపోలేదు. యెరూషలేములో అనేక మంది మెస్సియా కొరకు కనిపెడుతూ ఉంటే, ప్రార్థనలు చేస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుంది, మీరు కనిపెడుచున్న విమోచకుడు ఈయనే, మీరు కనిపెట్టే రక్షకుడు ఈయనే, మీరు కనిపెట్టే మెస్సియా ఈయనే, మీరు కనిపెట్టే రారాజు ఈయనే. ఈయన బాలుడిగా పుట్టాడు కానీ ఈయన బహు బలవంతుడు, ఈయన బాలుడిగా పుట్టాడు కానీ బహు పరాక్రమశాలి. ఈయన ఎవరంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా, యుద్ధ సూర్యుడు, యుద్ధ వీరుడు, రక్షకుడు, విమోచకుడు. అనేక మందికి ఆమె ఆ విధంగా ఆయన విషయంలో పరిచయం చేస్తూ ఉందన్నమాట. ఆయన గురించి అనేక మంది ప్రజల మధ్యన ఆ తల్లి ఆ విధంగా అనేక మంది దగ్గరికి వెళ్ళి ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. అనగా క్రిస్మస్ సందర్భంగా దేవాలయంలో క్రీస్తును చూసిన అన్న ఆ దినమనే తను ఆరాధించిన క్రీస్తుని అనేక మందికి ప్రచురపరుస్తూ ఉంది. అనేక మందితో ఆమె చెబుతూ మాట్లాడుతున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అనగా ఆరాధనకు వచ్చి
హల్లెలూయా పాటలు పాడి స్తుతించి మైక్ పట్టుకొని ఏమండి 3 పాటలు పాడి పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పి కేకులు అందుకొని ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోయేదా? కానే కాదు. ఆమేన్ అని చెప్పి ఏమండి తిరిగి మన మార్గంలో మనం వెళ్ళిపోయేదా? కానే కాదు. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, క్రిస్మస్ క్రీస్తు ఆరాధనలో పాలు పొందిన నీవు యేసుని కొనియాడిన తర్వాత నువ్వు క్రీస్తుని అనేక మందికి పరిచయం చేయాలి. నువ్వు క్రీస్తుని అనేక మందికి ఏమండి అందించాలి. నువ్వు ప్రభు గురించి అనేక మందితో మాట్లాడగలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆ విధంగా మాట్లాడగలిగితే నీ ద్వారా నీకు తెలియకుండానే యేసయ్య సువార్త ప్రాకిపోతుంది. హల్లెలూయా. నీ ద్వారా నీకు తెలియకుండానే యేసు వార్త నీ గ్రామంలో సాగిపోతుంది. నీకు తెలియకుండానే ప్రభు ప్రేమ ప్రపంచంలో వ్యాపిస్తూ ఉంటుంది. నీకు తెలియకుండానే అనేక మంది క్రీస్తు ప్రేమకు భక్తులై అనేక మంది లోకంలో ఏమండి అనేక మంది పాపాన్ని విడిచిపెట్టి రావడానికి మన అవకాశం కూడా ఉందన్నమాట. ఇది నిజమైన క్రిస్మస్. మనం యేసుని చూస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వెళ్ళిపోతూ ఉంటున్నాం. అదేనా మన పని? అది మన పని కాదు. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ దినమున యెరూషలేములో ఉన్న ప్రజలకు అనేక మందికి క్రీస్తుని గురించి, క్రీస్తు ఎవరో, ఎక్కడ పుట్టాడో, ఎందుకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో, ఏమి ఇవ్వబోతున్నాడో, ఏమి చేయబోతున్నాడో ఆ సువార్త స్పష్టముగా తన ప్రజలకు అందించిన వ్యక్తిగా, సందేశాన్ని అందించిన వ్యక్తిగా ఆమె ఉందని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త కష్టమే. అయితే అనుకూలత ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు చెప్పే సమయం ప్రశ్నించినప్పుడు నువ్వు తప్పనిసరిగా ఈ మాటలు లోకానికి నువ్వు అందించాలి, అందించి తీరాలి. నువ్వు లోకానికి ఈ మాటలు చెప్పాలి, చెప్పగలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆ విధంగానే ఉంటే నిజంగా నీ జీవితం దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. యెరూషలేములో ఉన్న అన్న ప్రవక్తగా ఉంటూ యెరూషలేములో యేసయ్యని చూసి క్రిస్మస్ పండుగలో ఆమె కూడా పాలు పంపులు పొందింది. హల్లెలూయా. పండుగలో పాలు పంపులు పొందిన అన్న క్రీస్తుని ప్రపంచానికి పరిచయం ఆమె చేసినట్టుగా బైబిల్లో మనం ఈ మాటలు చూస్తున్నాం.